భయా ఇక్కడ సంజీలు ఎక్కడ? సంజువా? మీరెవరు? నేను సంజు వాళ్ళ ఫ్రెండ్ని. రండి తీసుకెళ్తాను. ఇదే సంజు వాళ్ళు వీళ్ళు. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేసి పక్కన ఉంటాం. సరే భయ్యా, బాయ్. ఏంటి చెత్తగా ఉంది ఇల్లు? అసలు సంజీలేనా? అబ్బాయి కరెక్ట్గా చెప్పాడా? ఎవర్రా నువ్వు? భయ్యా 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 ఏంటి తాగిస్తున్నావా? ఏంటి నువ్వు తాగడం ఏంటి? పడుకో ఫస్ట్. హర్ష ఎందుకురా లవ్ చేసావు? వద్దు వద్దన్నా సరే. ఏంటి సంజయ్ బాయ్ ఎలాగైపోయాడు? బాగు వెళ్ళి మహేంద్రబాబుని అడుగుదాం. మహిభయ్యా, మహిభయ్యా ఇంట్లోనే ఉన్నాడా? మహిభయ్యా, మహిభయ్యా భయోయ్. ఏంది బ్రో ఇలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి భయ్యా. సంజయ్ ఏంటి ఎలాగైపోయాడు? సంజయ్ తాగుతున్నాడేంటి? అసలు ఈ హర్ష ఎవరు? ఏమైందో తెలీదా బ్రో నీకు? అన్న మొన్న జాతరలో వీడు హర్షగడు బాగా ఎక్కువ చేశారన్న. అవునా? ఇప్పుడు వెళ్ళండి, నేను చూసుకుంటా. రే ఈరోజు నువ్వు అయిపోయారు రే. నీ లేనప్పుడు వాడి మీద ఎవర్రా చేసింది? ఇప్పుడు రండిరా చూసుకుందాం. ఇంకోసారి ఇటు మేము చేయబడిందా ఇప్పుడు కొట్టు వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం ప్రాణాలు తీసేస్తా. రే ఏం చేస్తున్నావురా? బొమ్మను కూడా వదలు పెట్టరా. లెగరా గ్రౌండ్కి వెళ్దాం. ఏంట్రా అది? చూడరా అది బొజ్జ జరగొచ్చిందో గోళంలో ఉన్నదిరా. నువ్వు పెంచరా? నాకు వద్దురా. పెంచుకో. రామమ్మ అలా పడుకోవడం.
ఎప్పుడు దూరం చేయకు దేవుడు. ఇద్దరికిద్దరు అలాగే చాలా హ్యాపీగా ఉండేవారు. ఊర్లో వాళ్ళు కూడా వాళ్ళని చూసి చాలా కుళ్ళుకునేవారు. సంజు వస్తాను కదరా, ఫేస్ వాష్ చేసుకుని వస్తా. నాకు రే మామ రారా. అమ్మా త్వరగా ఉండే, ఆకలేస్తుంది, ఎలా వెళ్ళి వస్తాను. రే మామా, ఈ లైఫ్ చాలా బాగుందిరా. ఎందుకో తెలుసా? నువ్వు నాకు ఫ్రెండ్గా ఉన్నందుకు. నేను చాలా అదృష్టవంతునిరా, నువ్వు దొరికావు. నిజమేరా, హ్యాపీనెస్ అంతేనా ఫ్రెండ్షిప్ రా. ఇందులో ఉండే సంతోషం ఎక్కడ రాదురా. అందరూ లోలో ఉండే సంతోషం ఎక్కడ రాదంటారా. వాళ్ళకేం తెలుసు ఈ ఫ్రెండ్షిప్లో ఉండే ఆనందం. బహుశా వాళ్ళకి ఫ్రెండ్స్ లేరేమో, మనం ఉన్నా సరే క్యాజువల్ ఫ్రెండ్స్ అందరూ. నిజమే, నీలాంటి ఫ్రెండ్ ఉండడేమో. అయినా లవ్ కూడా ఒక ఎమోషనే, చాలా ఎమోషన్ రా బాబు. అయినా మనకెవరు పడతారులే. మనకి కాదురా, నీకు. నవ్వుతున్నావేట్రా? జోకా? నేను ట్రై చేస్తే పడిన అమ్మాయి అంటూ లేదురా మమ్మ. చూడరా, జస్ట్ 2 daysలో ఒక అమ్మాయిని పడేసి చూపిస్తా. రే జోక్ చేశాను రా, మొక్క ఎందుకు రల పెట్టుకొని పోతున్నావు. అలా కొన్ని రోజులకే హర్ష లవ్లో పడ్డాడు. ఏం లేదు, ఖాళీ. నువ్వా? అవునా, పొట్టిదానా? రేపు కలుద్దామా? సరే. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరంత రే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా మీ అని బాగా బిజీగా ఉన్నట్టున్నావు. అలా ఏం లేదురా. చూస్తున్నా నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదురా. అసలు ఈ పిల్లలు ఏముందిరా? అలా ఏం లేదురా. అయినా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఫస్ట్ తన గురించి తెలుసుకొని అప్పుడు మాట్లాడొచ్చు కదా. రే, నువ్వు ప్రేమను పిచ్చిలో ఉన్నావురా. ఇప్పుడు కాదు, తను వదిలేసినప్పుడు మాత్రం నీకు తెలుస్తుందిరా. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదురా. సరేరా, ఏంటి ఇప్పుడు? తన మంచిది కదా, అంతేనా? అయితే ఏంటి? ఆమె అని చెప్పట్లేదు కదరా. ఇప్పుడు జనరేషన్ మొత్తం అలాగే ఉంది కదరా, నీకు తెలుసు కదరా. లవ్ చేద్దని చెప్పట్లేదు కదరా, కానీ అంతలా ఎడిట్ అయిపోద్దు. ఇప్పుడు వేరు చాలా మారిపోయేవరా.
రే అందరూ వేరు, మధు వేరురా. ఓ అవునా, సరే వాడు చెప్తాను. చేస్తావా? ఏంటి, తనని వదిలేయాలి? అది కాదు. మరేంటి? తనతో ఒకటి అడుగు, మ్యారేజ్ చేసుకుందామా అని. ఒప్పుకుంటుందో లేదో నువ్వే చూద్ది కానీ. సరే అడుగుతా, పక్కాగా ఒప్పుకుంటుంది. నీ కళ్ళతో నువ్వే చూద్దువు కానీ, సరేనా? కానీ ఒకటి, తను ఒప్పుకోపోతే నేను చెప్పినట్టు వింటావా? సరే మామ, పెళ్ళికి రెడీ అయిపో. సంజు ఎంత చెప్పినా సరే వినకుండా హర్ష అమ్మాయిని లవ్ చేశాడు. కానీ అమ్మాయి మ్యారేజ్కి ఒప్పుకోకుండా బ్రేకప్ చెప్పేసింది. దీంతో హర్ష చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంవత్సరాలు నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి. హలో మామా, చెప్పరా? హర్ష కనిపించాడు ఏట్రా? లేదురా, మార్నింగ్ నుంచి కనిపించలేదు. కనిపిస్తే నాకు కాల్ చేయరా? సరే సరే. బా ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వాడు? రాజన్న సైట్. రే ఏంట్రా ఇది? ఏంటి వేరవరా? ఎందుకు ఒక అమ్మాయి కోసం నేను లేపి పాడు చేసుకుంటున్నావు? అసలు దాంట్లో ఏమన్నదంట్రా? అసలు అమ్మని చూసావేట్రా ఎలాగైపోతున్నదో? ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావేట్రా నువ్వు? ఎందుకు ఇలా తయారవుతున్నారా తాగుతున్నావు? లైఫ్ ఇంకా చాలా ఉందరా, ఎందుకురా ఒక అమ్మాయి కోసం నీ జీవితం పాడు చేసుకుంటున్నావు? ఆల్రెడీ అమ్మాయి గురించి నీకు చెప్పాను కదరా, అయినా నువ్వు నమ్మలేదురా. అయినా ఎందుకురా ఇంతలా చేస్తున్నావు నువ్వు? నీకోసం అక్కడ అమ్మ ఏడుస్తున్నదిరా. రే నీకోసం ఎంత ఏడుస్తుందో తెలుసారా నీకు? నీకేం తెలుసురా అమ్మాల కష్టం? అది పోతే పోయింది, అమ్మనైనా బాగా చూసుకోరా. పోరా, నాకు అదే కావాలి. నీకు అదే కావాలా? సరే నీ చావు నీ చావరా. పోరా. దీంతో సంజు కూడా మాట్లాడడం మానేశాడు. దీంతో మందుకే కాకుండా డ్రగ్స్ కూడా బానిసయ్యాడు. సంజు ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్ళాడు.
హలో తమ్ముడు చెప్పరా. హర్ష చనిపోయాడన్నా. తమ్ముడు ఏం మాట్లాడుతున్నావురా? ఆడితో మాట్లాడట్లేదని చాలా చెప్పమన్నాడేటి? నిజమే అన్నా. ఒకసారి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల చనిపోయాడన్నా. నీ స్నేహం ఎన్ని వేల తీపి గురుతులు నింపిందో హృదయంలో ఏనాటి బంధమో తెలిసేనా నేస్తమా నేనైనా నన్నిలా లాలించి ఉండను నీలాగా పెదవికి నవ్వు నేర్పదా హాయికి లోటు లేదుగా పక్కన నువ్వు ఉండగా సందడి గుండె నిండుగా పెదవికి నవ్వు నేర్పదా హాయికి లోటు లేదుగా పక్కన నువ్వు ఉండగా సందడి గుండె నిండుగా నీ స్నేహం కంటి పాపకెన్ని మెరుపులు పంపిందో నిమిషంలో నా నన్ను క్షమించరా బావా. అమ్మ వాళ్ళే జాగ్రత్తగా చూసుకోరా. నేను లేని లోటు నువ్వే తీర్చాలిరా వాళ్ళకి. నువ్వు చెప్పినప్పుడే తనను వదిలేస్తే బాగుండ్రా. నాకు ఇది తప్ప ఇంకే వేరే ఆలోచన లేదు. ఎంత మర్చిపోదాం అనుకున్నా సరే మర్చిపోలేకపోతున్నాను. కానీ బాగా డీప్గా చేయడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తనను వదులుకోలేక ఇంకా అన్ని అలవాట్లు చేసుకొని నా లైఫ్ ఇంకెక్కడితో ఆగిపోతుందని నాలా ఇలా ఎవరు మోసపోకుండా చూసుకోరా బావా. ఇట్లు నీ ప్రియమిత్రుడు. ఆ అమ్మాయి కోసం వెతకని చోటు లేదు, కానీ ఎక్కడా దొరకలేదు. ఆ బాధ ఫ్రెండ్ కోల్పోయాడని ఇలా అయిపోయాడు. అసలు సంజుని ఇలా చూస్తాను అనుకోలేదు బ్రో. నేను సంజు కాలేజ్ ఫ్రెండ్స్. ఇద్దరం ఇంటర్వ్యూకి వెళ్ళాం. వాడికి జాబ్ వచ్చింది. కానీ ఏమైంది బ్రో? హలో ఆబి చెప్పు. అదే సార్ సంజు కోసం ఫోన్ చేశాను. కాల్ చేసాం, నీతో పాటు సెలెక్ట్ అయ్యాడు. కాల్ చేసాం, ఎవరో రెస్పాండ్ అవ్వలేదు, అందుకే రిజెక్ట్ చేస్తాం. అవునా? సరే సార్, అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. అన్నీ ఏం ప్రాబ్లం ఉంటుంది, నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే 2 days తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. వాడిని నేను అలా వదిలేను. వాడిని ఎలాగైనా చేంజ్ చేస్తా. ఇంకా వాడికి అర్సాను నేనే. ఇక్కడ కూర్చుందా. ఏంటి బ్రో, అసలు చేసిన తప్పు నువ్వే చేస్తున్నావు. నువ్వే చెప్పావు కదా వాడికి అమ్మాయిలకు వెళ్ళొద్దని. ఎందుకు అలా చేస్తున్నావు బ్రో? ఇక్కడతో లైఫ్ అయిపోలేదు కదా, ముందు చాలా లైఫ్ ఉంది. కాదురా, లాస్ట్ వరకు కూడా తీర్చలేకపోయినరా. అమ్మాయి కోసం వెతికిన చోట్లేదురా, అంతా నెత్తుకుంటా. చెప్పుడు మహిభయ్య, ఏం చేస్తాం మరి? మా అమ్మాయిది ఫోటో తప్ప ఏం లేదురా. ఫోటో కూడా కొద్దిగా బ్లర్గా ఉంటుంది బ్రో.
బ్రో ఏమయ్యా? ఏ అభి నీకు తెలుసా? చెప్పు అభి, అభి చెప్పు అభి, అభి ప్లీజ్ అభి చెప్పు అభి, మాట్లాడు అభి, చెప్పు అభి. తను నా లవర్ బ్రో. ఎంతమందిని మోసం చేస్తుందిరా అది. తను ఎక్కడ ఉందో తెలుసా అభి నీకు? చాలా రోజులు కలుద్దామంటుంది బ్రో. రమ్మంటాను, ఇద్దరు కలిసి వెళ్దాం. సంజు వస్తున్నాడేంటి? నువ్వు అసలు మనిషివేనా? అక్కడ ఒక ప్రాణం పోయింది. నాకేం తెలుసు, అందరిలా టైం పాస్ చేస్తాడనుకున్నాను, సిన్సియర్ అవుతాడని. నీ మీద ఎంత కోపం ఉందో తెలుసా? నాకు నేను చంపేయాలంత కోపం ఉంది, కానీ అమ్మాయి కదా ఏం చేయలేకపోతున్నాను. అయినా మీ అమ్మాయిలు అందరూ ఏమనుకుంటున్నారు అసలు? అందరూ టైంపాస్గా చేస్తారు అనుకుంటున్నావా? అసలు నీ వల్ల వాడు ఎలాగైపోయాడు తెలుసా? అసలు నేను ఫ్యామిలీ తెప్పించి ఇంక వేరే ప్రపంచం ఉంటే లేదు ఆడికి. అసలు నేను ఎంత ఇష్టమో నిన్ను కూడా అంతే ప్రేమించాడు. ఇప్పటికైనా అర్థం చేసుకొని సరిగ్గా ఉండు. అమ్మాయిలా కాకుండా అమ్మలా ఉండండి. సారీ. సరే ఇప్పటికైనా బాగా ఉండు. ఇప్పుడు హ్యాపీయే కదా? తిను. హైదరాబాద్ ఎప్పుడు బయలుదేరుదాం?